వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు 4 నెలల పాటు 700 మందికి ఉచిత DSC శిక్షణ ఇప్పించారు. అవనిగడ్డ పూర్ణ సారథ్యంలోని ఉత్తమ బోధనతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్, భోజనం, టిఫిన్ వంటివి సమకూర్చారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన DSCలో శిక్షణ పొందిన పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 40 మందికి పైగా అర్హత సాధించి ఉపాధ్యాయులుగా నియామకం పొందారు. వీరంతా ఆనందం, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని రామానాయుడు గారిని చూసిన తర్వాతే తెలిసింది మాకు. అంటే ఇంకా ఉచిత ఫ్రీ కోచింగ్ ద్వారా అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు ఆయన. రామానాయుడు గారు మాకు కోచింగ్ ఇప్పించడమే కాకుండా ఇబ్బంది పడకూడదని మాకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ కూడా మాకు అక్కడే ఏర్పాటు చేసి 120 రోజుల పాటు మాకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చూసుకున్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇప్పించిన ఉచిత DSC కోచింగ్ వల్ల నేను ఎగ్జామ్లో 81 మార్కులు సాధించి నేను ఉద్యోగం సాధించగలిగాను. మా అమ్మాయి 2nd గ్రేడ్ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కాబడిందంటే కారణం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. మరి రామానాయుడు గారికి మా జీవితాంతం రుణపడి ఉంటామని మా కుటుంబ పక్షాన వారికి. నా పేరు వాసా వెంకటనాగ వరప్రసాద్, మా దగ్గులూరు గ్రామం. నేను గత 2008 నుంచి DSCకి అప్లై చేస్తూ వస్తున్నానండి. త్రుటిలో కొద్ది మార్కులతో నేను వైఫల్యం చెందుతున్నాను. పాలకొల్లు జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత DSC కోచింగ్ ఇప్పించడం జరిగిందండి. ఆ కోచింగ్ వల్లనే నాకు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో 7th ర్యాంక్, PGT మ్యాథ్స్లో 28th ర్యాంక్, TGT మ్యాథ్స్లో 30th ర్యాంక్ సాధించగలిగానండి. ఇదంతా కేవలం నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన కోచింగ్ వల్ల నాకు సాధ్యమైంది. ఆయనకి జన్మంతా రుణపడి ఉంటామండి. ఈ రోజు నుంచి నాకు ప్రసాదించే జీవితం అంతా కూడా ఆయన ప్రసాదించిన జీవితమే. నా కొత్త జీవితం అంతా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా తీసుకున్న DSC కోచింగ్ వల్ల సాధ్యం. కేవలం నిమ్మల రామానాయుడు గారి వల్ల నేను ఉద్యోగంలోకి అడుగు పెడుతున్నానండి. రామానాయుడు గారు ఇచ్చిన ఉచిత DSC కోచింగ్ వల్ల మా వారికి జాబ్ వచ్చింది. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. నా పేరు CH వెంకటరాజు. మాది పాలకొల్లు మండలం ఉల్లంపూర్ గ్రామంలో నివసిస్తున్నానండి. మొన్నటి వరకు నేను ఆదిత్య స్కూల్లో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసి ఉన్నాను. ఆ తర్వాత మా కుటుంబానికి నేను ఒక ఆపన్న హస్తం ఇవ్వాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అయితే గత 5 సంవత్సరాల బట్టి మేము నిరుద్యోగులమైన మేము చాలా వెయిట్ చేస్తున్నామండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ గారు ఏం చెప్పారంటే మీకు మెగా DSC ఇస్తామని ఊరించి చివరి వరకు కూడా ఇవ్వకుండా చేసిందండి. మేము చాలా నష్టపోయాం, చాలా స్ట్రగుల్ అయిపోయాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మెగా DSC మీద మొట్టమొదటి సంతకం చేశారండి. చేయగానే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అని అంటే నేను కోచింగ్కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. కనీసం అవసరాలు తీర్చుకోవడానికి నా పరిస్థితి బాగోలేదు. ఇటువంటి సమయంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్టేట్లో మంచి ఫ్యాకల్టీ చేత ఉచిత కోచింగ్ ఇప్పించారండి. అంతేకాకుండా 5 స్టార్ హోటల్ లెవెల్లో భోజనాలు పెడుతూ, టిఫిన్లు పెడుతూ, ఒక తండ్రిలాగా మమ్మల్ని చూసుకుంటూ అనునిత్యం గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ మమ్మల్ని చాలా సక్రమంగా చూసుకుని 700 మంది పైగా కోచింగ్ తీసుకున్నామండి. తర్వాత చాలామంది కూడా ఆ DSCకి సెలెక్ట్ అయ్యండి. ఆ సెలెక్ట్ అయిన వాటిలో నేను ఒక్కనండి. నేను SA తెలుగుకి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఈరోజు ఇలా సెలెక్ట్ అయినంటే కారణం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని గర్వంగా చెప్పుకుంటానండి. ఎందుకు అని అంటే ఆయన నాకు నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు ఏమో ఫ్యామిలీ చూడాలి, ఒకవైపునేమో డబ్బులు లేవు. ఏంటిరా పరిస్థితి అనగా రామానాయుడు గారు నేను ఉన్నాను రా, నువ్వు కోచింగ్ తీసుకో, నీకు ఉద్యోగం వస్తుందని చెప్పి ధైర్యం చెప్పి ముందున్నటువంటి మహానుభావుడు మా రామానాయుడు గారిని మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఇందుకు ఇన్నిసార్లు రామానాయుడు గారిని అంటున్నానంటే ఆయన నన్ను ఒక కొడుకులాగా చూశారండి. నన్నే కాదు అందరిని కూడా చూసి అనునిత్యం మాకు
ప్రోత్సాహం ఇచ్చారండి. నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి ఎడ్ల బజార్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు డీజే డాన్స్లు, బాణాసంచా కాల్చి పవన్ కళ్యాణ్ కటౌట్లతో భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తులా రామలింగేశ్వరరావు, చెడగం సూరి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బోనం వెంకట నరసయ్య, పెన్సెట్టి శ్రీనివాస్, బిట్టా లక్ష్మీనారాయణ, విన్నకోటి గోపి, పితాని వెంకట్, సాధనాల దుర్గబాబు, వీర మహిళ రియా, మైగాకుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. समझो मार गया హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణను కలిసి పాలకొల్లు ఈ నెల 24వ తేదీన జరగబోయే నా కుమార్తె శ్రీజ వివాహ శుభలేఖ అందజేసి రమ్మని ఆహ్వానించగా వస్తానని తెలిపారు. మరియు ప్రముఖ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. మాకు రికార్డు ఆంటీకి బాగా రికార్డు ఏంటంటే నాలుగు సారా ఎమ్మెల్యే మూడు, నేను మూడే అయితే ఇద్దరు ఒకటే. అదే మన పొడమైన దగ్గర నుంచి బాగా వస్తాడా? అయ్యో ఎట్లా వస్తా ఏంటి అనేది చెప్పదు, వస్తా. బండిగా అమ్మో పడుతుంది ఇద్దరు వచ్చేసినట్టు అయిపోయారు. ఓకే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు
యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలోని గణేశ మండపాలు గణేశ ఊరేగింపుకు నిమజ్జనానికి దేవుడి పాటలను ఉపయోగించి సాంప్రదాయ పద్ధతితో భక్తి గీతాలు ఆలపించి హిందూ ధర్మాన్ని ఉన్నత స్థాయిలో నడిపించాలని అన్ని శుభాలకు కారణమయ్యే గణపతి ఆశీర్వాదం పొందండి. ఈ పవిత్ర సందర్భంలోని సంబంధం లేని పాటలను వినిపించకుండా ఆది పూజ్యుడు గణపతి దేవుడి గౌరవాన్ని కాపాడుదామంటూ ఫ్లెక్సీలను గణేష్ మండపాలకు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ కావలి మౌని తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ మౌని, యునైటెడ్ కాపు వనితా క్లబ్ ప్రెసిడెంట్. ప్రస్తుత సమాజంలో ఇప్పుడు అందరూ హిందూ ధర్మం వైపు చాలా ఎక్కువ చూస్తున్నారు. అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మన హిందువులు ఇంకొంచెం వాళ్ళ ఆచరణ విధానాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవాలని చెప్పి అందరూ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల సినిమా పాటలు అవి వాడుతున్నారు అండి. దేవుడి ఉత్సవాల్లో సినిమా పాటలు వాడడం అంత సమంజసం కాదు. దేవుడి గౌరవాన్ని తగ్గించినట్టు, మన హిందూ ధర్మాన్ని గౌరవం తగ్గించినట్టు ఇలాంటివన్నీ జరగకూడదు. ఇలాంటివన్నీ మార్పు రావాలి. మనమందరం ఒక ఉన్నత స్థితిలో హిందూ ధర్మాన్ని పాటించాలి అని చెప్పి మేము ఒక అడుగు ముందుకు వేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సినిమా పాటలు అవి వాడద్దు, గణపతి మండపాల్లో దేవుడి నామాన్ని పాటించాలి అని చెప్పి మేము చిన్న పోస్టర్స్ అందరికీ పంచిపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. నేను లైన్ మీనామణి దీప్తి, లైన్స్ ఫెమినా పాల్కొలు లైన్స్ ఫెమినా ప్రెసిడెంట్ని. ఈ గణేష్ ఉత్సవాల్లో కానీ గణేష్ మండపాలలో కానీ ఐటమ్ సాంగ్స్ అక్కర్లేని అర్ధరహిత సాంగ్స్ అవి ప్లే చేస్తూ జరుగుతున్నది. మనం ఏదైతే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తున్నామో దానికి అనుగుణంగా చిన్న పోస్టర్స్ అవి ఇది చేసి మండపాలలో అన్నింటిలోనూ పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. సో అదేవిధంగా ఊరేగింపుల్లో ఐటమ్ సాంగ్స్ కానీ ఈ పాటలు అవి పెట్టకుండా తీసుకువెళ్ళమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో దానికి అందరూ వచ్చి మాకు ముందడుగు వేసి వాళ్ళు సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ముందస్తు గురు పూజోత్సవం పాలకొల్లు పట్టణ పరిధిలో గల జీవీఎస్ విఆర్ఏ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు ముందస్తు గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి శర్మ తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సమాజ నిర్మాతలుగా భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులందరికీ ముందస్తు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో అమూల్యమైనదాన్ని బట్టి ఈనాడు సమాజంలోని ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి సమాజ వైఖరిని అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి బాధ్యతలను తెలియజేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అర్హత పొందడం అంటే అది చాలా కష్టతరమైనదని, ఈ విషయం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించడం అంటే సామాన్య విషయం కాదని, పాఠశాలలోని పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ చక్కగా బోధిస్తున్నారని, దానిని విద్యార్థులందరూ చక్కగా వినియోగించుకొని అందరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని చక్కగా వివరించారు. హెచ్డిగోడ్లో
గాంధీ బియ్యాలు కొట్టేట్టు ఆవిష్కొని ట్రెడిషనల్ వస్తాయి కదా. నలుగురు పేరెంట్స్ నలుగురు రావాలి. చెప్పవా?
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1714వ రోజు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భక్తుడు శ్రీ టోనీ గజిట్ స్వగ్రామం పిఠాపురం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1714 రోజుకి చేరుకుంది. ఈ 1714 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కొనిదెల పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రేమతో భక్తితో పిఠాపురం వాస్తవ్యులు టోనీ గజ్జెట్టే వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఇటువంటి ప్రజాసేవకి అంకితమయ్యి అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని మనసావాచ కోరుకుంటూ అలాగే ఆ భక్తుడికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చండి రాయ్ రవినా రండి రండి రా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్,
విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.